కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలో భాగంగా మహాలక్ష్మి పథకాన్ని అయితే ప్రవేశపెట్టడం జరిగింది. దీనివల్ల అయితే మహిళలకైతే బస్సులో ఉచిత బస్సు ప్రయాణాన్ని అయితే కల్పించడం జరిగింది. దీనికి సంబంధించి అయితే మేమైతే తీవ్ర నష్టపోతున్నాం అని చెప్పేసి అయితే ఆటో కార్మికులు అయితే తీవ్ర ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నాము. మనతో పాటు కొంతమంది ఆటో కార్మికులు ఉన్నారు. ఇక్కడికైతే పుణ్యక్షేత్రం అయితే ఉంది. వేములవాడకు సంబంధించి అయితే చాలా దూర ప్రాంతాల నుంచి అయితే ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడ నుంచి అయితే పలు ప్రాంతాలైనటువంటి కొండగట్టు కావచ్చు, అంతేకాకుండా నాంపల్లి కావచ్చు, ఇతర ప్రాంతాలకైతే భక్తులు అయితే వెళ్తుంటారు. ఇక్కడికి వచ్చిన ఇప్పుడు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం పట్ల అయితే వీరైతే తీవ్ర అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తున్నారు. మాకైతే సవారీ అయితే దొరకట్లేదు, మేము తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నాం అని చెప్పేసి ఆటో కార్మికులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతం అయితే మనతో పాటు కొంతమంది ఆటో కార్మికులు వస్తారు, వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ప్రస్తుతం అయితే ఎలా ఉంది అంటే ఇప్పుడు దీనికి సంబంధించి ఇబ్బందులు ఎదుర్కొంటున్న రాష్ట్ర వ్యాప్తంగా అయితే అందరూ ఆటో కార్మికులు అయితే నిరసన కార్యక్రమాలు చెబుతున్నారు కదా, అంటే ప్రస్తుతం ఇక్కడ ఎలా ఉందండి? ఇంతకుముందు రోజు డే నుంచి సాయంత్రం వరకు రోజు 1000 రూపాయలు 800 కొట్టుకుందాం. ఇప్పుడు అట్లాంటి రోజు 200 కూడా వస్తలేవు బస్సులు చేయడం, ఫ్రీ బస్సులు చేయడం. బాగా ఇబ్బందులు ఉన్నాయి, ఇబ్బందులు ఎదుర్కొనడం అవుతుంది కూడా. ఫైనాన్సులు ఉన్నాయి, బండి కిస్తులు ఈఎంఐలు కట్టేటి ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ వచ్చింది బండి గురించి పోతా ఉంటుండు ఫైనాన్స్ వచ్చి, అప్పుడు ఏం చేస్తాడు? ఇక బస్సులు ఇప్పుడు ఫ్రీ మంచిగా పెట్టిండు, కానీ అదేదో టికెట్ ఏదో తక్కువ చేసి అయినా అదే ఫ్రీ నడిపిస్తే అయిపో కదా. మాకైతే ఇబ్బందులు అవుతున్నాయి బాగా బస్సులు చేయడం. అంటే ప్రస్తుతం అయితే మహిళలు సైతం ఏంటంటే మాకైతే సీట్స్ అయితే దొరకట్లేదు అని దూర ప్రాంతాల నుంచి అయితే ఇక్కడికైతే వస్తున్నాం మేము, మాకు సీట్లు దొరకట్లేదు అని చెప్పేసి చాలా వరకు అయితే గొడవలు సైతం అవుతున్నాయి బస్సులు. అంతేకాకుండా కొంతమంది అయితే ఆ గల్లాలు పట్టుకొని కొట్టుకుంటున్న పరిస్థితి సైతం చూస్తున్నాం కదా. అంటే దీనికి సంబంధించి మీరు ప్రధానంగా మీ డిమాండ్స్ ఏమున్నాయండి? డిమాండ్ ఏముంది, ఇప్పుడు వాళ్ళు 60 మంది ఎక్కే బస్సులో 120 మంది ఎక్కుతారు. మొన్న ఒక ఆమె ఇక్కడ పుడేరు మీదకి వాడి అడ్డం పడ్డది. పిజ్జింది ఒక ఆమె అడ్డం పడి ఆల్రెడీ మొన్న 4 రోజుల కింద చనిపోయిందట ఆమె, తలకు దెబ్బ తగిలి. ఓకే, అంటే మీ డిమాండ్స్ ఏంటి? అంటే మీకు ఎట్లా ఉంటే బాగుంటుంది? అంటే మీరు జీవనం కొనసాగించాలంటే ఎలా ఉండాలని మీరు భావిస్తున్నారు? ఇప్పుడు ఈ ఫ్రీ పెట్టక 20 రూపాయల టికెట్ను 10 రూపాయలు చేసినా ఏం కాదు. ఇప్పుడు 40 రూపాయల టికెట్ ఉంది, కొన్నాడు 50 రూపాయలు ఉంది, 30 రూపాయలు తీసుకుంటే అయిపోద్ది కదా. ఇదో 10 రూపాయలు 20 రూపాయలు తక్కువ పెట్టి ఫ్రీ లేక అందరిని ఇప్పుడు బస్సులు ఫ్రీ పెడుతుంది. నిత్యావసర వస్తువులు అనేది పెంచబడుతుంది. ఇప్పుడు బియ్యం అంత ముందు 1100 ఉండే 25 కిలోల బస్తా, ఇప్పుడు 600 చేతి 1800 చేతివి. ఇప్పుడు సామాన్యులు ఏం కొనుక్కొని తింటారు? రోజు అడ నడితే 300 వస్తాయి, 300 ఆడితే 150 రూపాయలు 200 డీజిల్ పోతే 100 రూపాయలు పట్టుకొని ఇంటికి పట్టుకొని ఏం పట్టుకొని పోమంటారు? కిస్తే ఏం కడతారు బండి? చెప్పండి, అంటే ప్రస్తుతం అయితే గత ప్రభుత్వం చూసినట్లయితే ప్రస్తుతం అప్పటికి ఇప్పటికి తేడా ఏముందని భావిస్తున్నారు సార్? గత ప్రభుత్వానికి ప్రభుత్వానికి తేడా ఏంటిదంటే ఇప్పుడు ఏదో షాట్ల తోడు పోసి కుక్కల కొట్లాట పెట్టినట్టుంది. ఇది ఫ్రీ బస్ అని చెప్పి మహిళలను ఇబ్బంది పెడుతున్నారు. అదే తోటి ఆటో డ్రైవర్లం దాదాపుగా రోజు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు 1000 రూపాయలు సంపాదిస్తే వాళ్ళకి 500 పోతే 500 మాకు వస్తాయి. అట్లాంటిది ఆటో వాళ్లకు ఉపాధి లేకుండా పోయింది, మహిళలకు ప్రశాంతత లేకుండా పోయింది. ఇవన్నీ పరిగణనలు తీసుకుంటే ఇది ఓన్లీ స్కూల్ పిల్లలకు లేదా కాలేజీ పిల్లలకు ఇట్లాంటి వాటికి ఫ్రీ పెట్టి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అట్లా చేపించి మిగతా అంతా యథావిధిగా కొనసాగితే బాగుంటుంది. ఓకే, అంటే ప్రధానంగా మీ డిమాండ్స్ ఏమున్నాయి? అంటే ప్రస్తుతం అయితే కొంతమంది అంటే మాకు నెలకు 15,000 రూపాయలు ఇప్పేయాలని చెప్పేసి కొంతమంది ఆటో కార్మికులు సైతం చెప్తున్నారు. అంతేకాకుండా కొంతవరకు ఏంటంటే ఆర్టీసీని ఎలా అయితే విలీనం చేస్తారో ఆటోలు సైతం విలీనం చేయాలని, అంటే వారి డిమాండ్స్ అయితే చెప్తున్న పరిస్థితి ఉందంటే మీకు ఎలా అయితే బాగుంటుందని మీరు భావిస్తున్నారు? అంటే ప్రస్తుతం దీనికి సంబంధించి ఎంతవరకు సంపాదిస్తున్నారు? అంటే ఇప్పుడు ఈఎంఐలు కావచ్చు, కిస్తీలు కావచ్చు, ఇవన్నీ పోతుంటాయి. అంతేకాకుండా పిల్లల చదువులు కావచ్చు, నిత్యావసర సరుకులు కావచ్చు, అన్నీ తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది కదా. ప్రస్తుతం ఆటో కార్మికుల జీవితం ఎలా ఉంటుంది? అంటే ప్రస్తుతం ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు సార్? ఈ నెలకు 15,000 తోటి మా కుటుంబాలు గడవై వాళ్ళు ఇచ్చే ఉపాధి కూడా మేము ఉపాధి కోల్పోతాం. మాకు ఇంతకుముందే కొంతమందిని కేసీఆర్ అనే వ్యక్తి సోమరిపోతులను తయారు చేసిండు. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కూడా ఇట్లా యథావిధిగా స్టార్ట్ చేస్తే మేము ఆటోలు నడుపుకోకుండా ఇంకా మిగతాది ఏది పని చేసుకోలేకుండా ఈ 15,000కి ఆశపడితే మా పిల్లలు కావచ్చు, మా కుటుంబాలు కావచ్చు ముందుకు రావు. దానివల్ల ఈ 15,000 అనేది పక్కకు పెట్టేసి మాకు ఇచ్చే 15,000 మా పిల్లలకు కావచ్చు ఇంకా ఉపాధి కల్పించాలి. వాళ్ళు ఇస్తామని అనలేదు, అంటే మీరు ఆటో కార్మికులే చెప్తున్నారు. కొన్ని చోట్ల మాకు ఇవ్వాలి అని అంటున్నారు. వారు ఇస్తామని అయితే ఎటువంటి అష్యూరెన్స్ అయితే ఎటువంటి ధీమా అయితే ఎవరికైతే కల్పించలేదు. అది వాళ్ళ ఉద్దేశం అంతే. కానీ మాకైతే ఇక్కడ వేములవాడ ఇంత పెద్ద పుణ్యక్షేత్రం, దాదాపుగా 1500 ఆటోలు ఉంటాయి ఇక్కడ. చుట్టుపక్కల విలేజ్ 4 మండలాలు కలుపుకొని 1500 ఆటోలు. ఈ 1500 కుటుంబాలు అంటే 1500 కుటుంబాలకు ఒక్కొక్క ఇంట్లో ఎంతమంది ఉంటారో వీళ్ళందరూ రోడ్డు మీద పడతారు. ఇంతకుముందు యాదగిరిగుట్టలో ఇదే జరిగింది, ఇక్కడ కూడా అదే జరుగుతుంది. అట్లా జరగకుండా ఉండాలంటే మాకు సమన్వయ న్యాయం జరగాలి. ఈ ఫ్రీ బస్సులు అనేవి మా వేములవాడ పుణ్యక్షేత్రం కావచ్చు, మిగతా కొండగట్టు కావచ్చు, నాంపల్లి కావచ్చు, లేదా ఇక్కడ మన ధర్మపురి మన ఇది ఈ దగ్గర ఉన్న ఈ చుట్టుపక్కల ఉండే ఏదైనా టెంపుల్లకు సంబంధించి ఈ ఫ్రీ అనేది తొలగిస్తే బాగుంటుంది అనుకుంటున్నాం.
ఓకే సార్ చెప్పండి, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఆటో నడిపిస్తున్నారు అంటే ఎట్లా ఉంది పరిస్థితి? అప్పటికి ఇప్పటికి తేడా ఏం గమనించారు? మేము 5-6 సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు ఆటో నడపబట్టి. మాకు అంతకుముందు బాగుండేది. వెమ్లవాడకైనా, కొండగట్టు పోయినా, జైత్యాలు పోయినా, ధరంపూర్ పోయినా అటు డ్రాపింగ్ చేయడానికి పోతే మాకు రాంగా 200-300 దొరికేది. ఇప్పుడు అలాంటిది ఎవరు ఎక్కుతలేరు, మా ఆటోలు ఎక్కుతలేరు. మేము రాంగా ఎంటీ వచ్చుడు అవుతుంది. అవి డీజిల్కే సరిపోగా 100-150 మిగులుతున్నాయి, అంతే తప్ప మాకేం మిగలట్లేదు. ఓకే, అంటే ప్రస్తుతం చూస్తే ఇప్పుడు అది ఇంధనం ధరలు అయితే పెరిగాయి కదా, అంటే పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు, అప్పటికిప్పటికి ఎంత పెరిగింది? అంటే ఇప్పుడు రేట్ ఎంత ఉంది అప్పటికిప్పటికి మీరు ఏం గమనించారు? మేము అప్పుడు నడిపినప్పుడు 60 రూపాయలు 70 రూపాయలు ఉండే, ఇప్పుడు 100 రూపాయలు అయింది. మాకు గదే రేట్లు ఉన్నాయి. ఆ రేట్లతోటి మేము సర్దుబాటు చేసుకునేవాళ్ళం, కానీ ఇప్పుడు అది లేకుండా ఇది లేకుండా అయిపోయింది మాకు. ఓకే, అంటే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు అయితే చేపడుతున్నారు ఆటో కార్మికులు అయితే, ఆటో యూనియన్లకు సంబంధించి అయితే. అంటే ఇంకా ఎలా ముందుకెళ్తున్నారు, అంటే ఎటువంటి కార్యాచరణతో ముందుకెళ్తున్నారు, అంటే మీకు ఏమైనా సంకేతాలు ఇచ్చారా? మాకు ఏ సంకేతాలు రాలేదు. ఒకటి ఏంటంటే 5 లక్షల బీమా ఇస్తా అన్నారు. అది మేము ఉన్నంత వరకు అయితే మేము చూడలేము. అది మేము చనిపోయినాక ఇస్తే మాకు ఇచ్చేందుకు ఇయ్యకెందుకు? అది మేము బ్రతికున్నంత వరకు మా పిల్లలను, మా భార్యలను, మా కుటుంబాలు పోషించుకోవడానికి మాకు అవసరానికి వచ్చేటివి కావాలి, కానీ మేము చనిపోయినాక ఎవరికో ఇస్తామని మాకు అవసరం లేవు. ఆ హామీలు మేము ఒప్పుకోము. ఓకే సార్ చెప్పండి, ప్రస్తుతం అయితే ఇప్పుడు అయితే ముందు నుంచి అయితే 6 గ్యారంటీ పథకాలతో అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే అధికారంలోకి రావడం జరిగింది. ముందు నుంచి అయితే మహిళలకైతే ఉచిత ప్రయాణం ఇస్తామని అయితే చెప్పడం జరిగింది. అంటే దీనికి సంబంధించి అంటే మీకు సమాచారం అయితే ఉంది కదా, మరి దీనికి సంబంధించి ముందు నుంచి మీరు ఎటువంటి కార్యాచరణ అయితే ప్రారంభించారు సార్? గత ప్రభుత్వాలు ఏదైతే మాట తప్పినో ఇది కూడా అట్లనే మాట తప్పుతాం అనుకున్నాం. 6 గ్యారంటీలలో ఒకటే ఇప్పటి వరకు అయితే ఒకటి ఫ్రీ నెరవేర్చింది, ఇంకా మిగతా 5 అట్లనే ఉన్నాయి. దానిలో భాగంగా దీన్ని కూడా పక్కకు పెట్టేస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. ఓకే, ప్రస్తుతం అయితే 6 గ్యారంటీల భాగంగా అయితే మహిళలకైతే ఉచిత బస్సు ప్రయాణం అయితే కేటాయించడం జరిగింది. దీనివల్ల అయితే మేమైతే ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. గతంతో చూసినట్లయితే ఇప్పుడు ఇంధన రేట్లు కావచ్చు, అంతేకాకుండా నిత్యావసర సరుకులకు సంబంధించి అన్ని రేట్లు అయితే పెరగడం జరిగింది. మేమైతే బస్సును ఉండాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. ఇటు పిల్లలకు చదువులకు కావచ్చు, అంతేకాకుండా నిత్యావసర సరుకులకు కావచ్చు, ప్రస్తుతం అయితే పరిస్థితి అయితే బాగాలేదు. అంతేకాకుండా కిస్తీ కట్టలేదని చెప్పి అయితే ఆటోలు లాక్కుపోయే పరిస్థితి సైతం ఏర్పడింది. ఖచ్చితంగా దీన్ని క్యాన్సిల్ చేయాలి అని చెప్పేసి అయితే కొంతమంది ఆటో కార్మికులు అయితే చెప్తున్నారు. ఏదైనప్పటికైతే మేమైతే చాలా ఇక్కర్లు అయితే పడుతున్నాం, చాలా ఇబ్బందులు పడుతున్నాం. మమ్మల్ని అయితే పట్టించుకోవాలి రాష్ట్ర ప్రభుత్వాలు. మేము సైతం కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తేనే కాంగ్రెస్ పార్టీ అయితే అధికారంలోకి రావడం జరిగింది. మేము సైతం ఓటు వేస్తామని చెప్పేసి అయితే వీరైతే చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఓటు స్టూడియో మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.